నమస్కారం నమస్కారం నమస్కారం. హైదరాబాద్ ని మించిన మహానగరాన్ని కడతాం. ఇది నిజంగానే కడతాం. ఎలా కడతాం అన్నది మా బుర్రలో నుంచి వస్తున్న ఆలోచన నుంచి కడతాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఎస్, కారణం ఏమిటో తెలుసా అధ్యక్ష, మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. మళ్ళీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని. నీ ప్రభుత్వం పోయి మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన రాజధాని మనం కడతాం. సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి 3 క్యాపిటల్స్ ఉన్నాయి. మనం కూడా మారాలి. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. నా ప్రమాణ స్వీకారం నెక్స్ట్ విశాఖపట్నం నుంచి జరుగుతుంది. నా పాలన నెక్స్ట్ జరగబోయేది విశాఖపట్నం నుంచే జరుగుతుంది. కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో NH దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనో లేకపోతే ఒక 500 ఎకరాలు అక్కడ గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో ఒకసారి తీసుకుని 500 ఎకరాలను కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు, రీజనబుల్ గా ఏదో సైజులో అయిపోతుంది. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటారు? ఎక్కడ ఉంటారా? ఇక్కడే ఉంటారు. దానిపల్లి హైదరాబాద్ మన అమరావతిలోనే ఉంటారు. విశాఖపట్నం వెళ్ళరు. విశాఖపట్నం వెళ్ళరు, ఇక్కడే ఉంటారు.